గీ స్క్రాచ్ నుండి చేద్దామా? నేను రోజు పెరుగు మీద వచ్చే మేగడ్ని ఒక బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టేస్తా. అలా మొత్తం బాక్స్ నిండిపోయిన తర్వాత దాన్ని బయట పెట్టి ఫ్రీజ్ అయిన మేగడ్ని నార్మల్ స్టేట్కి వచ్చే వరకు పెట్టేసి మిక్సీలో కొంచెం కొంచెం వేస్తూ బ్లెండ్ చేస్తే ఇలా ఫస్ట్ బ్లెండ్లో క్రీమ్ లాగా అవుతుంది. నెక్స్ట్ కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసి మళ్ళీ బ్లెండ్ చేస్తే వాటర్ అండ్ బటర్ సపరేట్ అవుతాయి. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసి అలా తీసిన బటర్ని వాటర్లో వేస్తే ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వాష్ చేయాలి. దెన్ వాటర్ మొత్తం తీసేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో నేను మంచి స్మెల్ కోసం తమలపాకు కూడా వేశాను. చాలామంది కరివేపాకు కూడా వేస్తారు, కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. అంతే, మంచిగా కాగిన తర్వాత మనకి గోదావరి అని అంటారు లాస్ట్లో మిగిలేదాన్ని, అది రెడ్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. రెడ్ కలర్ వచ్చిందంటే డన్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. అంతే, కొంచెం ఓపిక్గా చేసుకుంటే బయట కొనే గీ దీని ముందు ఎందుకు పనికిరాదు. ట్రై చేయండి ఒకసారి.